మనలో చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నాం కదా. ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా డయాబెటీస్తో ఉన్నదాన్నే. కానీ నేను దాన్ని తగ్గించుకోగలిగాను. దాన్ని మీకు కూడా చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ వీడియో ప్రారంభించాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ కూడా డయాబెటీస్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నాను అది మీకు అందరికీ కూడా చెప్తాను. అదే డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఒకే ఒక పదార్థంతో తగ్గించుకోవాలంటే అవ్వదు. కానీ మన వంట ఇంట్లో ఉండే పదార్థాలే. వాటిని నేను రోజుకొక పదార్థం చెప్తాను. దాన్ని డైలీ మీరు ఒక ట్యాబ్లెట్ ఎంత ఉంటుందో అంతే పరిమాణం. మన డయాబెటీస్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ఆ ట్యాబ్లెట్ పౌడర్ చేస్తే ఎంత వస్తుందో అంతే పౌడరు ఈ వంట ఇంట్లో ఉండే పదార్థాన్ని కూడా అంతే పదార్థాన్ని వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. అలా కనుక రోజు కనుక వాడగలిగితే కొన్నాళ్ళకి మనకి ఒక నెల రోజుల్లోనే మనం ఆ డయాబెటీస్ నుంచి బయటపడతాం. అది నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న విషయం అది. మళ్ళీ ఒకవేళ మీరు మధ్యలో ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు అప్పుడు మీకు వీలు కాకపోయినా కొంచెం పెరుగుతుంది. పెరిగినా మళ్ళీ మీరు వెంటనే ఇంటికి రాగానే ఇది ప్రారంభించారంటే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అందుకని ఆ డయాబెటీస్ని ఇంకా పెంచుకొని ఇన్సులిన్ దాకా వెళ్ళిపోకుండా, ఒకవేళ ఇన్సులిన్ దాకా వెళ్ళినా కూడా వెనక్కి రావచ్చు ఇవి కనుక ఆచరిస్తే. చక్కగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇలా కనుక చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. డాక్టర్ల చేతిలో పడిపోకుండా వాళ్ళు మన ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా పాడు చేసి, డాక్టర్లు మంచివాళ్ళే, వాళ్ళు తగ్గించడానికే ఇస్తారు. కానీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా. అటువంటి సైడ్ ఎఫెక్ట్లు అవి రాకుండా మన వంట ఇంట్లో ఉండే పదార్థాలతోనే కనుక మనం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే దాల్చిన చెక్క. మీరు ఒక 100 గ్రాములు కానీ 1/4 కేజీ కానీ దాల్చిన చెక్క తెప్పించుకొని దాన్ని పౌడర్ కింద ఆడేసుకొని మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది. ఆ మిక్సీ చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసేసారంటే పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. దాన్ని చెప్పాను కదా, ఒక ట్యాబ్లెట్ ఎంత పరిమాణం వస్తుందో అంత పౌడరే డైలీ మీరు ఏ ఆహారం ఉదయం కాఫీ తాగిన తర్వాత కానీ భోజనం తిన్న తర్వాత కానీ అది ఒక చిన్న స్పూను, హాఫ్ స్పూన్ అన్నమాట, అంత వేసుకుంటే మన షుగరు బ్లడ్లోకి ఒకేసారి వెళ్ళిపోకుండా ఆ షుగర్ని అది స్లోగా బ్లడ్లోకి పంపిస్తుంది. దానివల్ల మనకి షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల మనకి షుగర్ పెరగదు కాబట్టి షుగర్ కంట్రోల్లో కూడా వచ్చేస్తుంది. దానివల్ల దాల్చిన చెక్క వల్ల మనకి ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనకి ప్రస్తుతం మనం చెప్పుకునేది షుగర్ కంట్రోల్ కోసం కాబట్టి షుగర్ కంట్రోల్ని చాలా బాగా చేస్తుంది దాల్చిన చెక్క. మీరు తప్పకుండా రోజు ఒక చిన్న హాఫ్ స్పూన్ అన్నమాట, చిన్న స్పూన్లో హాఫే, ఒక షుగర్ ట్యాబ్లెట్ని పౌడర్ చేస్తే ఎంత వస్తుందో అంతే పౌడర్, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. రోజుకు ఒక్కసారి మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలా పదార్థాలు ఉన్నాయి. ఇది ఒకటి వాడుకోండి డైలీ. ఈరోజే ప్రారంభించండి, మీకు చాలా మంచి జరుగుతుంది. చూసుకోండి, మీరు షుగర్ లెవెల్స్ ఇంట్లో మిషన్ ఒకటి పెట్టుకొని షుగర్ లెవెల్స్ చూసుకుంటూ చేసుకుంటే ఇంకా చాలా మంచిదే. లేదంటే మళ్ళీ షుగర్ తగ్గిపోతే కళ్ళు తిరగడం అన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక మీరు ఎక్కువ వాడద్దు, అంతకంటే క్వాంటిటీ ఎక్కువ వాడద్దు. రోజుకు ఒక్కసారే వాడండి, మీకు షుగర్ తగ్గుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఏమీ మ్యాజిక్ కాదు. ఇది ఆహార పదార్థం లోపలికి వెళ్ళి శరీరం మొత్తం మీద పనిచేస్తుంది అది. అందుకని చక్కగా అలా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. శుభం. రేపు ఇంకొక పదార్థం చెప్తాను. ఈరోజు ఇది వాడండి, రేపు మరొక పదార్థం చెప్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీ డైలీ ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకెప్పటికీ షుగర్ పెరగదు. సరేనా? ఉంటాను. బాయ్.